హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా సాఫ్ట్గా చేప పకోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రకారంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ముందుగా దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా ఒక చేప తీసుకొని మధ్యలో ముళ్ళు లేకుండా అటు ఇటుగా కట్ చేసుకొని మధ్యలో ఆ ముళ్ళు అయితే సపరేట్ చేసేయండి. అండ్ నేనైతే కోడివై చేప తీసుకున్నాను. కొంచెం ముళ్ళు తక్కువ ఉంటుంది సైడు. సో మధ్యలో ఆ ముళ్ళు లేకుండా సైడ్ అంతా కట్ చేసుకుంటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా, రసంలోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. సో ఇట్లాగా కొంచెం కొంచెంగా ముళ్ళు లేకుండా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటూ వస్తున్నాను. మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ అయితే తీసుకోండి. సో తీసేసుకొని పక్కన పెట్టుకుందాము, నీట్గా క్లీన్ చేసుకొని. నెక్స్ట్ కరివేపాకు, ఉప్పు, శనగపిండి కొంచెం ఎక్కువ తీసుకుందాం, ఒక 4 స్పూన్స్ తీసుకుందాం. గరం మసాలా 1.5 స్పూను, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్లు అయితే తీసుకుందాము. ధనియాల పొడి తర్వాత కారం ఒక 3 నుంచి 4 స్పూన్లు అయితే తీసుకోండి. కొంచెం కారం వేసుకుందాం. ఇంకా కారం తర్వాత ఇంకేమైంది నేను. సో కారం అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఒకేసారి వేసేస్తాను. సన్నగా పొడువుగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి తీసుకుందాము. ఒక నిమ్మపండు. సో అన్నీ వేసేస్తున్నాను. ఫస్ట్ పసుపు, ఉప్పు అన్నీ కొంచెం కొంచెంగా, లెమన్ జ్యూస్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, అల్లం తెల్లగడ్డ పేస్టు, శనగపిండి. సో ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఒకసారి మొత్తం పైనుంచి కింద వరకు నీళ్లు కొంచెం కొంచెం జల్లుకుంటూ నిదానంగా మొత్తం కలుపుకుందాము. తర్వాత పిండి ఒకసారి కలిపిన తర్వాత పిండి ఒక 2 స్పూన్లు అయితే వేసుకుందాం. ఈ పిండి అంతా మిక్సింగ్కి ఇంకా బాగా పడుతుందన్నమాట. సో కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ కింద నుంచి మొత్తం ముక్కకు పట్టేంత వరకు నీట్గా కలుపుకుందాం. కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ అంతా కలుపుకుంటూ వద్దాం. సో శనగపిండి, పిండి ఇవన్నీ బాగా ముక్కకు పట్టేంత వరకు ఉప్పు కారాలు అంతా కలుపుకుందాం. కొంచెం కొంచెం మధ్యలో నీళ్ళు చల్లుకుంటూ ఉండండి, కలుపుతూ ఉండండి. సో ఇలాగా నీట్గా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉన్నాం ముక్కకు పట్టేంత వరకు. కింద నుంచి సైడ్ల వరకు తీసుకుంటూ బాగా కలిపేసుకున్నాము. నేను కోడివై చేప తీసుకున్నాను, కొంచెం ముళ్ళు తక్కువ ఉంటుందని. మధ్యలో ముళ్ళు సపరేట్ చేసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకొనేద్దాం. సో అన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాము. మీరు మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట పకోడా. సో ఇలా అయితే అన్నీ కలిపేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేదాకా చూసుకోండి. సో ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందో చూసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాము. సో ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ ఒక్కొక్కటి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా కలిపేసాను కాబట్టి వాటితోనే వేసేస్తున్నాను. కొంచెం వెంటనే కదిలివద్దు, గరిటె పెట్టి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వండి. అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే బాగుంటుంది. మరీ పెద్ద మంట అసలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి వీటిని లోపల చక్కగా ఉడికేంత వరకు. కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోతూ వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలనిస్తూ ఉండాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు.
సో ఇలా వస్తున్నాయి, తీసేద్దాము. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత తీసేసి కొంచెం కొంచెంగా ఒక టిష్యూ పేపర్, సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చేంత వరకు చూసుకోండి. వెంటనే కూడా కలిపెట్టొద్దు. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి 2-3 మినిట్స్ తర్వాత లైట్గా తిప్పుకోండి. సో కలర్ చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో. ఒక 2-3 మినిట్స్కి ఇలా అవుతుంది, ఒక 5 మినిట్స్కి ఇలా అవుతుంది అనమాట. సో ఒక్కసారి మనం ముక్క పట్టుకొని చూద్దాము. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ఈజీగా అనగానే. సో ఇలా మరీ గట్టి పడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాయిల్ చేసుకోండి, కాలుస్తూ ఉండాలి. సో కలర్ చాలా బాగా రెడ్డిష్గా వచ్చేసింది చూసారా, ఇలా అవుతుంది. సో తీసేసి కొంచెం కొంచెంగా ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని దాంట్లో వేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి వీటిని. సో ఫిష్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా కాలిపోయింది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సైడ్ డిష్గా అన్నిటిలోకి బాగుంటుంది. నేను చెప్పిన కొలతల ప్రకారంగా వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.